నాగర్ కర్నూలు కుమ్మర గ్రామంలో జరిగిన సంఘటనను పాప చనిపోయిన విధానాన్ని యావత్తు రజక జాతి తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ కుమ్మర గ్రామంలో బాధితుల పక్షాన లేకుండా ధోరణితో బాధితులను దోషులుగా వివరిస్తూ కుమ్మర గ్రామంలో ప్రసంగించిన విధానాన్ని తీవ్రంగా ఖండించడం విడ్డూరమని అన్నారు. దానికి అనుగుణంగానే వేర్లపల్లి శంకర్ మాటలపై కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆందోళన చేపట్టారు. స్థానిక గీతా భవన్ చౌరస్తా తెలంగాణ చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న 18 తారీఖు నాగర్ కర్నూల్ కుమ్మర గ్రామ జాతరలో మా రజక కుటుంబానికి జరిగిన అన్యాయం మొత్తం తెలంగాణ వ్యాప్తంలో అందరికీ తెలుసు. ఆ కుమ్మర జాతరలో 2 నెలల పాప చనిపోతే 8 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా రజకులు, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వివిధ కుల సంఘాలు, బీజేపీ కానీ బీఆర్ఎస్ఏ కానీ అన్ని పార్టీలు ఏకమై నాగర్ కర్నూలులో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు మరియు అలా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తుంటే నిన్నటి రోజున మా రజక ఎమ్మెల్యే అయి ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో రజక ఎమ్మెల్యే అయి ఉండి వీర్నపల్లి శంకర్ గారిద మా రజక పేరు చెప్పుకొని కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎమ్మెల్యే ఉంది. నిన్నటి రోజున నాగర్ కర్నూలు వెళ్ళి అక్కడి స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితోని ఇంకొక 20 మంది రెడ్డిలతోని ఆ నాగర్ కర్నూలు చౌరస్తాలో కూర్చొని ఈయననే సిబిఐ ఆఫీసర్ లెక్క ఇక్కడికి వచ్చిన ఈ పాప ఈ గొడవతో సంబంధం లేదు, నార్మల్ అనిపోయిందని 2 వ్యాఖ్యలు చేసి మా రజకులను తెలంగాణ మొత్తంలో, భారతదేశం తెలంగాణ మొత్తంలో మా రజకులను కించపరిచంగా విధంగా మాట్లాడిన ఈ వీర్నపల్లి శంకర్, ఖబర్దార్ వీర్నపల్లి శంకర్, నువ్వు నీ మాటలు వెంకకు తీసుకొని వెంటనే నీ మాటలు వెంక తీసుకొని రేపటి రోజున తెలంగాణలో అదే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మా రజక కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించి